Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 760 points gain అయి 73,328 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 203 పాయింట్స్ గెయిన్ అయి 22,097 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 448 పాయింట్స్ గెయిన్ అయి 48,158 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ మన వీడియోని మొదలు పెట్టే ముందు మీకు అండ్ మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో సంక్రాంతులు మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు రీసెంట్ వీడియోస్ లో నేను ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చెప్పాను. యూజువల్ గా మార్కెట్ పడితేనే విక్స్ పెరగాలి, కానీ మార్కెట్ పెరుగుతున్నా విక్స్ పెరుగుతుందంటే అది కూడా ఇంతలా దెన్ ఒక ఫియర్ మార్కెట్ లో ఉంది. ఆ ఫియర్ దేని రిలేటెడ్ గా మార్కెట్ ఎంత పెరిగిపోతుందని ఒక భయాందోళనలు మార్కెట్ లో ఉన్న విక్స్ ని ఇలా ఆప్షన్ లో ఉంటున్న వోల్టాలిటీ ఇలా విక్స్ ని పెంచుతూ ఉంది. ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్, అసలు ఎందుకు గ్యాప్ అప్ అయింది, తర్వాత మార్కెట్ పరిస్థితి ఏంటి ఇది మాట్లాడుకుందాం. బట్ ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్, లిటిల్ పుల్ బ్యాక్, దెన్ అగైన్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ పుల్ బ్యాక్ అయిందో ఆ లెవెల్స్ ని కూడా బ్రేక్ చేస్తూ బోత్ నిఫ్టీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ సెషన్ లో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయి. సరే, ఎందుకు గ్యాప్ అప్ మనకి తెలుసు. ఫ్రైడే మన మార్కెట్స్ మూవ్ అవడానికి ప్రధాన కారణం ఐటీ స్టాక్సే. ఈవెన్ ఇవాళ కూడా ఐటీ స్టాక్సే ప్రధాన కారణం, కానీ కేవలం ఐటీ స్టాక్స్ కాదు. దీనికి డిఫరెన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఐటీ స్టాక్స్ ఏం జరిగింది అని మనం గమనిస్తే ప్రీవియస్ గా ఫ్రైడేకి ముందు ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ నెంబర్స్ వచ్చాయి. దాంతో ప్రీవియస్ గా ఉంటున్న మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ మూవ్ ఐటీలో కనిపిస్తుండ ఓవరాల్ మార్కెట్స్ లో మనం ర్యాలీని చూసాం. నిఫ్టీ సెన్సెక్స్ లో ఎక్కువ ర్యాలీని చూసాం. అండ్ ఈవెన్ ఇవాళ మార్కెట్స్ పెరగడానికి ప్రధాన కారణం ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక విప్రో అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ రెండింటి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ విప్రో రిజల్ట్స్ వచ్చాక అక్కడ ఏడిఆర్ నియర్లీ 18% దగ్గరగా పెరిగింది. ఆల్రెడీ విప్రో మనకి ఫ్రైడే ఒక 4-5% దగ్గరగా పెరిగింది కాబట్టి ఇంకేదైతే రిమైనింగ్ ఉందో అది ఇవాళ విప్రో స్టాక్ లో రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఈవెన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా ఫ్రైడే నైటే వచ్చాయి. సో అవి కూడా మంచి నెంబర్సే కాబట్టి మోస్ట్లీ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా మండే పాజిటివ్ గా ఉంటుందని మార్కెట్ లో అనాలిసిస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా అయితే ఉండుంటుంది. బట్ ఇక్కడ మనకు కనిపించేది ఏంటో తెలుసా, కేవలం ఐటీ స్టాక్స్ మూవ్ అవడం కారణంగానే నిఫ్టీ మూవ్ అవుతుందని ఆర్ సెన్సెక్స్ మూవ్ అవుతుందని, కానీ అది రాంగ్. ఇది నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను. రిలయన్స్ స్టాక్ నిఫ్టీలోనే వన్ ఆఫ్ ద టాప్ హెవీ వెయిట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇవి టాప్ లో ఉంటున్న హెవీ వెయిట్స్. అలాంటిది రిలయన్స్ ఇవాళ 1.5% అండ్ లాస్ట్ 5 days లో 7% దగ్గరగా మూవ్ అయింది. అండ్ ఈవెన్ మీరు బ్యాంక్ నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకున్న రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా బ్యాంక్ నిఫ్టీ ఫ్రమ్ లోయర్ సైడ్ అప్ సైడ్ కి మూవ్ అవుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ ఐటీ స్టాక్స్, రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ అలాగే సెన్సెక్స్ మూవ్ అవడానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లస్ ఐటీ స్టాక్స్. బట్ రీసెంట్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా వాటికి యాడ్ అవుతూ రిలయన్స్, ఐటీ స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్లే చేస్తూ ఉన్నాయి. అండ్ ఇవాళ వాటికి అడిషన్ గా ఫార్మా స్టాక్స్ కూడా. ఇది ఎందుకు నేను మీకు ఇలా మెన్షన్ చేస్తున్నానంటే ఎక్కువ సెక్టార్స్ మార్కెట్ లో ఇంక్లూడ్ అయ్యి ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో అది మోస్ట్లీ ఫేక్ అవ్వకుండా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇవన్నీ మార్కెట్ పెరిగాక చెప్తారు మీరు అంటే ఫ్రెండ్స్, ఇది రీసెంట్ డేస్ లో కూడా చాలా సార్లు చెప్తున్నాను. 21,500 టచ్ అవుతున్నప్పుడు కూడా నేను 21,500 పుట్ ని మార్చుకుందాం అని చెప్పలేదు. కానీ 22,000 టచ్ అవ్వకుండానే ఇంకా కొంత ఎక్కువ దూరంగా 22,000 నుంచి దూరంగా ఉన్నప్పుడే ఫ్రైడే వీడియోలో 22,000 to 21,500 ఆ రేంజ్ నేను బ్రేక్ చేస్తున్నాను. బికాస్ నేను ఇక్కడి నుంచి ట్రెండింగ్ మార్కెట్ ని, బులిష్ మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మినిమం టు మినిమం రీసెంట్ గా మార్కెట్ ఎక్కడైతే కన్సాలిడేట్ అయిందో, ఏ లెవెల్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ స్ట్రాంగ్ గా మూవ్ అవ్వదు అని మనం అనుకున్నామో ఆ లెవెల్ బిలో రానంత వరకు అన్నెసరీగా మార్కెట్ లో నెగిటివ్ గా చూసి ట్రాప్ అయ్యే ప్రయత్నం చేయొద్దని మల్టిపుల్ టైమ్స్ రీసెంట్ గా రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను. ఇక్కడే మీరు క్లియర్ గా మీ ముందే రీసెంట్ డేస్ లో ఉంటున్న అనాలిసిస్ అన్నిటిని కలుపుకున్నారంటే మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఈజీగా అర్థం అవుతుంది. రేంజ్ బౌండ్ లో ఉంటున్నప్పుడు వీక్నెస్ ఉంటది, రేంజ్ బ్రేక్ అయ్యాక డైరెక్షనల్ మార్కెట్ వస్తున్న ఎవ్రీ డిప్ మార్కెట్ ఒక ఆపర్చునిటీగా భావిస్తూ అప్ సైడ్ కి అలా మూవ్ అవుతుంది. ఈ 750 మూవ్ అయిన తర్వాత నిఫ్టీ ఏ డైరెక్షన్ లో ఎలాంటి యాంగిల్ లో నియర్ టు 90 degrees కి దగ్గరగా మార్కెట్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుండడం మార్కెట్ లో స్ట్రెంగ్త్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఒక్కొక్క 1000 మారడానికి లైక్ 9,000 to 10,000 మారడానికి ఎన్ని డేస్ పట్టింది, అలా 10 to 11, 11 to 12, 13, 14, 15, 16 అలా రీసెంట్ గా 20 to 21,000 వెళ్ళడానికి ఆ 1000 పాయింట్స్ కి 60 డేస్ పడితే 21 to 22,000
రావడానికి 25 డేస్ పట్టింది. సో ఈ వైరస్ లో ఆల్మోస్ట్ మార్చ్ 24, 2020 ఆల్మోస్ట్ 7,511 వరకు నిఫ్టీ ఫాల్ అయింది. అక్కడి నుంచి 22,000 కి ఒక ఫినామినల్ రిటర్న్స్ ఫ్రమ్ వైరస్ లోస్ నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్ గా ఉన్నారో, ప్రీవియస్ గా ఉంటున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉన్నాయి. బట్ ఈ వైరస్ టైమ్స్ లో ఎంటర్ అయిన రీటైలర్స్ కూడా మంచి రిటర్న్స్ ని మార్కెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అండ్ కమింగ్ టు ఐటీ నెంబర్స్, నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ని మీతో షేర్ చేయాలనుకున్నా. న్యూస్ టాపిక్ లో దాన్ని డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇక్కడి నుంచి కిందకు వస్తుంటే ఏ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం మార్కెట్ ని పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడి నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే ఏ లెవెల్స్ దగ్గర కొంత కాషియస్ అయి అలర్ట్ అయ్యే ప్రయత్నం మనం చేయాలి. అగైన్ ఆ లెవెల్స్ అబౌవ్ క్లోజ్ అయ్యేంత వరకు ఎక్కడ మనం కాషియస్ గా ఉండాలి అన్న దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమింగ్ టు నిఫ్టీ, అనుకున్నదే 21,750, ఎగ్జాక్ట్లీ 750 కాదు, 700 to 750, ఆ 50 పాయింట్ జోన్ మార్కెట్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అవ్వనంత వరకు, ఇంట్రాడే క్లోజింగ్, నాట్ ఆన్ 15 minutes ఆర్ ఈవెన్ హవర్లీ, ఆ క్యాండిల్స్ క్లోజ్ కాదు, ఇంట్రాడేలో ఆ లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అవ్వాలి. బికాస్ ఇక్కడ కూడా మనం చూసింది డైలీ క్లోజింగే, కాబట్టి ఆ లెవెల్ బిలో డైలీ క్లోజింగ్ జరుగుతుంటే మార్కెట్ లో వీక్నెస్ స్టార్ట్ అయిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అదే టాప్ సైడ్ కి వస్తుంటే ఈవెన్ ఇవాళ మీకు లెవెల్స్ డ్రా చేసినప్పుడు కూడా ఆఫ్టర్ 22,070 అరౌండ్ మేము మీకు ఇచ్చిన లెవెల్ 22,190, అది ఇవ్వడానికి కూడా ప్రధాన కారణం రీసెంట్ గా కూడా చెప్పాను, మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ కి వెళ్తుంటే సైకలాజికల్ రెసిస్టెన్స్ పోయాయి. 20,000 సైకలాజికల్ మార్క్ రెసిస్టెన్స్ అవుతుందేమో, 21,000 సైకలాజికల్ మార్క్ రెసిస్టెన్స్ అవుతుందేమో, 22,000 సైకలాజికల్ మార్క్ రెసిస్టెన్స్ అవుతుందేమో, అవి పోయాయి. ఇప్పుడు సుమారుగా ఒక 1% కూడా మూవ్ అవుతుంది ఆ సైకలాజికల్ పాయింట్ నుంచి, 1% కూడా. సో ఇన్ ద వర్స్ట్ కేస్ 22,250 ఆర్ 270 వస్తుంటే ఏదైనా బులిష్ మూవ్ లో స్ట్రాంగ్ గా మార్కెట్ మూవ్ అయి 22,250 మార్క్ కి పైకి వచ్చిందంటే మాత్రం మనం ఒక 50 పాయింట్స్ మార్కెట్ ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఆ బులిష్ అప్ ట్రెండ్ ని క్వశ్చన్ డెఫినెట్ గా చేయాల్సి వస్తుంది. సో నేను ఒకవేళ ఎవరైనా బులిష్ గా స్ట్రాంగ్ గా ఉంటూ ఎక్కడ అలర్ట్ అవ్వాలి అన్న దానికైతే 22,250 దగ్గరికి వస్తున్నప్పుడు జస్ట్ ఒక 50 పాయింట్స్ వదిలేసేయండి. అక్కడ 22,250 ఈ జోన్ కి వస్తున్నప్పుడు ఒక 50 పాయింట్స్, 22,250 to 22,300, ఈ 50 పాయింట్స్ వదిలేసి ఆ అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవుతుంటే 15 minutes సస్టైన్ అవుతుంటే దెన్ ఇట్స్ గుడ్ ఫర్ ఇంట్రాడే. క్లోజ్ అవుతుంటే దాని అది పొజిషనల్ గా కూడా మనకు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎల్స్ ఈ 250 దగ్గరకు వస్తున్నప్పుడు ఒక 20 to 30 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ దగ్గరకు ఉంటున్నప్పుడు మార్కెట్ లో ఏదైనా ఒక షార్ప్ ఫాల్ వచ్చింది అనుకోండి, బికాస్ ప్రీవియస్ గా కూడా మనకు అలాంటి షార్ప్ ఫాల్స్ హైస్ దగ్గరకు వచ్చినప్పుడు, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కనిపించాయి. కాబట్టి అలాంటిది ఏదైనా ఇక్కడ కనిపిస్తుంటే దెన్ అగైన్ మార్కెట్ లో ఒక 300-400 పాయింట్స్ లో రేంజ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, ఇంక ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మార్కెట్ లో? ఐటీ నెంబర్స్ నేను మీకు ఇక్కడ నుంచి చాలా డేస్ బ్యాక్ ఒకటి చెప్పాను, Q3 నెంబర్స్ వీక్ గానే ఉంటాయి, మార్కెట్ ఏమో వీక్ గానే అనుకుంటుంది. సో అక్కడేం మనకి మంచి నెంబర్స్ ఏం వచ్చేవి అని చెప్పాను. కానీ గమనించారా ఐటీ నెంబర్స్ అనుకున్న దానికంటే యాక్చువల్లీ కొన్ని నెగిటివ్ గా కూడా పోస్ట్ చేశాయి, విప్రో కానీ ఇన్ఫోసిస్ కూడా. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత నెగిటివ్ కాకపోతూ ఉండడం, మీకు ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ నేను న్యూస్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మార్కెట్ అనుకున్నంత నెగిటివ్ లేకపోతుండడం అవి పాజిటివ్ గా రియాక్ట్ అయిపోయాయి. సో ఐటీ ప్యాక్ ఆల్రెడీ రియాక్ట్ అయింది, మార్కెట్ ఆల్రెడీ మూవ్ అయింది. మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్ లో? మీన్స్ ఏ సెక్టార్ పెరిగిపోతుంది సో దట్ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ కి మూవ్ అవుతుంది. పర్టికులర్ గా నిఫ్టీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను ఎవరైనా స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తే నేను డెఫినెట్లీ చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను, అదేం పెద్దగా వర్క్ అవట్లేదు. కానీ నేను బ్యాంక్ నిఫ్టీని చూస్తున్నాను, మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చూస్తున్నాం. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా అంతలా మూవ్ అవ్వలేదు, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇంకా అంతలా మూవ్ అవ్వలేదు. ఐఎమ్ వెయిటింగ్. నిజంగా మార్కెట్ లో ఏదైతే యుఫోరియా అని అనుకుంటున్నామో ఆ యుఫోరియా ఆటిల్లో కూడా ప్లే అయితే దెన్ అదొక ప్యూర్ బులిష్ మార్కెట్ గా మనకి రిప్రజెంట్ అవుతుంది. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దానికి కరెక్ట్ అవకాశం రేపు, బికాస్ రేపు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్ తో తేలిపోతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయ్యాయా, బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అవుతుందా, లేదు, అది కూడా మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ అలా అప్ సైడ్ కి మూవ్ అవడం స్టార్ట్ చేస్తే దెన్ అది నిఫ్టీని ఫర్దర్ గా అప్ సైడ్ కి తీసుకువెళ్లేందుకు హెల్ప్ అవుతుంది. బట్ ఇది ఒక అజంప్షన్. నేను చాలా టైం బ్యాక్ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఐటీ అనుకుంటూ వస్తున్నాను. ఐటీ ప్లే అయింది, బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ మార్కెట్ మూవ్ అయ్యిండొచ్చు, బట్ నేను 22,000 దగ్గరకు వస్తున్నప్పటికే మనకి బ్యాంక్ నిఫ్టీ 49,550K దగ్గరకు ఉంటుంది అనుకున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే కంప్లీట్ చేయాల్సిందో నిఫ్టీ ఒక అప్ సైడ్ మూవ్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుంది స్ట్రాటజిక్ గా. సో రిలయన్స్ తన బాధ్యత నెరవేర్తించింది 22,000 పైకి తీసుకురావడానికి. సో ఇంకా రిలయన్స్ పెరిగిపోతుందా అంటే అంత లార్జ్ క్యాప్ కదా, ఆల్రెడీ ఒక 10% దగ్గరగా పెరిగిపోయింది, ఇంకా ఒక 20%, 30% పెరిగిపోయే ఒక స్కోప్ లార్జ్ క్యాప్స్ లో నేను అంత మనం ఎక్స్పెక్ట్ చేయడం లాజికల్ కాదు. కాబట్టి బ్యాంకింగ్ స్పేస్ లో మనం ఎక్స్పెక్టేషన్ ని ఉంచొచ్చు. సో ఒక ఇంపార్టెంట్ థింగ్, రేపు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వస్తాయి. మేక్ ఆర్ బ్రేక్
ఒకవేళ హిట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ హిట్ అయితే రిమైనింగ్ ఐటీ ప్యాక్ పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బులిష్ గా ప్లే అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ ఇతర ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా మొమెంటమ్ కి అది దారి తీయచ్చు. ఒకవేళ ఫ్లాప్ అయితే సిమిలర్ సినారియో నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. నేను పాజిటివ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మార్కెట్ పాజిటివ్ అనుకున్నా దానికంటే బెటర్ గానే పర్ఫామ్ చేస్తుంది కాబట్టి సేమ్ గో విత్ ద ఫ్లో, గో విత్ ద ట్రెండ్. యాక్చువల్లీ మీకు ఒక సర్ప్రైజ్ చెప్పిన, యూజువల్ గా మీరు గమనిస్తే ప్రీవియస్ గా చాలా నెంబర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా మార్కెట్ వీక్ ఎండ్ అయిపోతుంది కదా, లైక్ ఫ్రైడే ఎండ్ అయిపోతుంది కదా, సాటర్డే వస్తూ ఉంటాయి, సాటర్డే సండే ఇలానే వస్తూ ఉంటాయి వీకెండ్స్ లో. కానీ వాళ్ళు ఒక ట్రెండ్ అయితే మార్చినట్టున్నారు. ఇది డెఫినెట్లీ గుడ్ థింగే మార్కెట్ డేస్ లో వదులుతూ ఉండడం. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు వీక్ డేస్ లో నెంబర్స్ ను వదులుతున్నారు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక నెంబర్స్ ఈ వీక్ ఎండ్ లో ఉండబోతున్నాయి, ఫ్రైడే ఉండబోతున్నాయి. నాట్ ఓన్లీ రిలయన్స్, ఈవెన్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా హిందుస్థాన్ యూనిలివర్ నెంబర్స్ ఒక యాంకర్ లా మారుతుంది. అండ్ ఈ రీసెంట్ డేస్ లో కొంత ఎక్కువగా నెగిటివిటీని తీసుకున్న పాలీక్యాబ్ నెంబర్స్ ఈ మంత్ 18th ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కమింగ్ టు మార్కెట్ అనాలిసిస్, నిఫ్టీ పరంగా చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా అడుగుతున్నారు. బట్ నేను ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా రెగ్యులర్ గా చెప్పకపోవడానికి ప్రధాన కారణం నిఫ్టీలో చాలా సెక్టార్స్ ఉంటాయి, కొంత వోల్టాలిటీ తక్కువ ఉంటుంది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ నేను ఒక స్ట్రాంగ్ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ ని ఫాలో అవుతున్నా. ఈవెన్ మనం అనుకుంది రాంగ్ అయినా సడన్ గా ఒక స్ట్రాంగ్ మూవ్ బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది కాబట్టి బిగినర్స్ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీతోనే ఎక్కువ ఉండాలన్నది నా అభిప్రాయం. లేదు నేను వినను, నేను ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తుంటాను అంటే దెన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 47,700 బ్రేక్ అవ్వనంత వరకు బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం బులిష్ గానే చూడొచ్చు అని. బట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వస్తుంటే 48,450 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్ళగలిగితే 49 and 49 అబౌవ్ మార్కెట్ రిలేటెడ్ గా మూవ్ ఉండడానికి, బ్యాంక్ నిఫ్టీ పరంగా మూవ్ ఉండడానికి నెక్స్ట్ రెసిస్టెన్స్ లా జోన్స్ లో ఉన్నాయి కాబట్టి 48,650 అని ఇంట్రాడే లో కనిపిస్తుంది. కానీ నేను చూసిన పొజిషనల్ 4950 ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇన్ బ్యాంక్స్, బోత్ బ్యాంకింగ్ స్పేస్, నిఫ్టీ, ఐటీ అండ్ ఈవెన్ ఫార్మా. ఇవి ప్రెసెంట్ మార్కెట్ లో బులిష్ గా మూవ్ అవుతున్న సెగ్మెంట్స్. అండ్ ఫర్దర్ గా కూడా మనం బులిష్ ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ ఇయర్ ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీకు గుర్తుంటే డిసెంబర్ ఎండింగ్ లోను అండ్ జనవరి స్టార్టింగ్ లోను నేను మీతో గత 17 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు మార్కెట్ జనవరిలో నెగిటివ్ గానే ఉంది, గత 5 సంవత్సరాల నుంచి మార్కెట్ నెగిటివ్ గానే ఉంది. కానీ ఈసారి జనవరిలో పాజిటివ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గత 11 సంవత్సరాలు అండ్ ఈవెన్ లాస్ట్ 5 సంవత్సరాల ట్రెండ్ ఈసారి బ్రేక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పాను. ఇప్పటి వరకు అయితే మనం పాజిటివ్ గానే ఉన్నాం. లెట్స్ సీ కమింగ్ డేస్ లో మార్కెట్ ఎలా ఉంటుందని. అక్టోబర్ 26 లోస్ నుంచి నిఫ్టీ 16% పెరిగింది. అండ్ అగైన్ అది ఒక బబుల్ అయితే కాదు, మీన్స్ అదేదో లాజిక్ లేకుండా మార్కెట్ పెరిగిపోవడం కాదు. అది అర్థం కావాలంటే 2 వీక్స్ బ్యాక్ బిగ్ క్రాష్ ఆర్ బిగ్ ర్యాలీ మార్కెట్ 25,000 ఆర్ 15,000 దీని రిలేటెడ్ గా 2024 లో మార్కెట్ ఎలా ఉంటుందని చేసిన ఈ వీడియో మీకు ఆన్సర్ చేస్తుంది. సో ఫర్దర్ గా కూడా మార్కెట్ ని ఇంపార్టెంట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి అయితే 47,700 అండ్ నిఫ్టీకి అయితే 21,700 ఇవి బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. మరి నెగిటివ్ గా చూడడానికి ఒక్క పాయింట్ కూడా లేదంటారా అంటే పీసీఆర్ పుట్ కాల్ రేషియో ఆల్మోస్ట్ 1.5 దగ్గరికి వచ్చేసింది ఇవాళ మార్కెట్ పెరిగేసరికి. అది కొంత కూల్ ఆఫ్ అవ్వాలి. బట్ అది కూల్ ఆఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా మార్కెట్ ఫాల్ అవ్వాలని ఏం లేదు. కొంత డౌన్ సైడ్ వచ్చి ఒక డే కొంత కన్సాలిడేట్ అయినా చాలు, అది 0.9 or 1 కి వచ్చేస్తుంది. కాబట్టి 1 డే కన్సాలిడేషన్ మార్కెట్ లో నెక్స్ట్ ర్యాలీకి బేస్ అవుతుంది. లేదు ఫర్దర్ గా మార్కెట్ పెరుగుతున్నా, ఇందాక మీకు చెప్పాను కదా ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ మార్కెట్ కొంత పాజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని, అక్కడైనా బేస్ ని ఫార్మ్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనకి ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ విప్రో వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు కదా, దీన్ని కొంత బ్రేక్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. మనకి ఫ్రైడే మార్కెట్స్ మూవ్ అయిన దానికి రీజన్ ఏంటి? టీసీఎస్ అలాగే ఇన్ఫోసిస్ నెంబర్స్. ఆ నెంబర్స్ ని ఒకసారి మీ స్క్రీన్ పైన గమనిస్తే కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ లోను, మార్జిన్ లోను అండ్ టోటల్ డీల్ విన్స్ పరంగాను ఈ మొత్తానికి బీట్ చేస్తూ ఇన్ఫోసిస్ కంటే చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసింది టీసీఎస్ వాళ్ళు. ఇన్ఫోసిస్ కంటే బెటర్ నెంబర్స్ పోస్ట్ చేసింది టీసీఎస్ వాళ్ళు. బట్ స్టిల్ ఇన్ఫోసిస్ స్టాక్ బాగా పెరిగింది. కొన్ని న్యూస్ అప్డేట్స్ వచ్చాయి మనకి, బట్ దానికి ఇన్ఫోసిస్ అంతలా రియాక్ట్ అవ్వాల్సిన నీడ్ లేదు.
దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? వాల్యుయేషన్స్ ఒకసారి చూడండి. నెంబర్స్ వచ్చాక ఇలా పెరిగిన తర్వాత కూడా టీసీఎస్ 28 టైమ్స్ దగ్గరగా ట్రేడ్ అవుతుంటే ఇన్ఫోసిస్ మాత్రం లార్జ్ క్యాప్ ఐటీ స్పేస్ లో కొంత డల్ గానే ట్రేడ్ అయింది. బికాస్ టీసీఎస్ వాళ్ళకంటే ఇన్ఫోసిస్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ బయటకు వచ్చి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మా నెంబర్స్ వీక్ గానే ఉంటాయి, గైడెన్స్ కూడా మేము పెద్ద ఇవ్వం, కొంత కన్సర్వేటివ్ గానే ఇస్తామని. అండ్ రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ డీల్ ని కూడా $1.5 బిలియన్ దగ్గరగా డీల్ ని కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉండడం. బిఫోర్ రిజల్ట్స్ కంపేర్డ్ విత్ టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎక్కువ డౌన్ అయింది. సో అలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ వీక్ గా ఉంటూ ఉండడం, ఈవెన్ స్లైట్ బెటర్ గా నెంబర్స్ వచ్చేసరికి స్టాక్ లో అలాంటి మూవ్ కనిపించింది. సో ఇది ఎందుకు నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మార్కెట్ లో నెంబర్స్ బేస్డ్ గా ట్రేడ్ చేద్దాం, ఆ నెంబర్స్ బేస్డ్ గా షార్ట్ టర్మ్ లో పొజిషన్స్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు నెంబర్స్ ఎంత మంచిగా వచ్చాయనే దాంతో పాటు ఇది ఏ వాల్యుయేషన్ లో ఉంది అండ్ రీసెంట్ గా ఎంత ఫాల్ అయింది ఆర్ ఎంత గెయిన్ అయిందని తెలుసుకోవడం కూడా అలాంగ్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి నెంబర్స్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇవి మనం అర్థం చేసుకుంటే ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ మూవ్ అవుతున్న దాని బ్యాక్ మనం ఒక లాజిక్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ బెస్ట్ గా పోస్ట్ చేస్తుంది టీసీఎస్ వాళ్ళు, కానీ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో ఏం పెద్దగా పడలేదు, మోస్ట్లీ ఆల్ టైమ్ హైస్ దగ్గరగానే ఉంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్స్ లో కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు కాబట్టి స్టాక్ లో కరెక్షన్ లేదు. బట్ అదే ఇన్ఫోసిస్ ప్రీవియస్ క్వార్టర్స్ లో వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు, వీక్ గైడెన్స్ ఇచ్చారు అండ్ డీల్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎన్ని టైమ్స్ లో స్టాక్ పడింది, ఈసారి కొంత బెటర్ నెంబర్స్ వస్తుండడం స్టాక్ బాగా పెరిగింది. అలానే హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ విప్రో కంపేర్డ్ విత్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చాలా వీక్ గానే నెంబర్స్ పోస్ట్ చేసినట్టు, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే పోస్ట్ చేసింది విప్రో. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. కాన్స్టెంట్ కరెన్సీ, మార్జిన్, టోటల్ డీల్ విన్స్ వీటన్నిటి పరంగా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటరే. కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కి దగ్గరగా కూడా కాదు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ బీట్ చేసింది మార్కెట్ ని. ఆల్ టైమ్ హై మార్జిన్స్, రికార్డ్ హై లెవెల్స్ లో కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ ఎక్కడా తగ్గలేదు, మొత్తానికి ఒక స్ట్రాంగ్ క్వార్టర్ అనిపించుకుంది. అలాంటిది హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఎంత పెరిగింది, విప్రో ఎంత పెరిగింది వాళ్ళ, దానికి కూడా ప్రధాన కారణం కింద మీకు వాల్యుయేషన్స్ లోనే కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ విప్రో పక్క అట్రాక్టివ్ గా ఉంటుండో ఆల్రెడీ చాలా నెగిటివ్ ని ఫ్యాక్టర్ చేసి ఇక అసలు విప్రోలో అసలు గ్రోత్ ఉంటుందా లేదు ఇంకా ఫర్దర్ గా ఎంత వీక్ గానే ఉంటుందా అన్న ఒక సందర్భంలో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్లైట్ బెటర్ వస్తూ ఉండడం మార్కెట్ ఓవర్ ఎగ్జైట్ అవుతుంది. సో ఓవరాల్ ఇప్పటి వరకు ఐటీ నెంబర్స్ లో ఫస్ట్ ప్లేస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, సెకండ్ ప్లేస్ టీసీఎస్, థర్డ్ ప్లేస్ ఇన్ఫోసిస్ అండ్ ఫోర్త్ ప్లేస్ విప్రోకి మనం ఇవ్వచ్చు. కంపేరింగ్ ఆల్ నెంబర్స్, మేనేజ్మెంట్ గైడెన్స్, కామెంటరీ ఎక్సెట్రా, అవుట్ అండ్ అవుట్ ఇది మార్కెట్ రిలేటెడ్ గా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా. నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ వచ్చాయి. ఇప్పుడే బెటర్ వస్తున్నాయంటే ఎలాగో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో తగ్గిస్తారు కాబట్టి ఇంకా బెటర్ అవుతుంది ఎన్విరాన్మెంట్. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా నెంబర్స్ పోస్ట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్స్ అయితే రివార్డ్ చేస్తూ ఉంది. బట్ ఆ రివార్డ్ కూడా ఎవరు మంచి నెంబర్స్ పోస్ట్ చేశారని కాదు, ఏ స్టాక్స్ ఎక్కువగా అండర్ వాల్యూడ్ లో ఉన్నాయి కంపేర్డ్ విత్ అదర్స్ అని చూసి వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్ జరిగే ప్రయత్నం ప్రెసెంట్ ఐటీ స్టాక్స్ లో కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. గత ఫ్రైడే నుంచి క్రిప్టో ప్లాట్ఫామ్స్ అయిన బైనాన్స్ అండ్ కేయూ కాయిన్ ఇలాంటి యాప్స్ అన్నిటి రిలేటెడ్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న క్రిప్టో కరెన్సీస్ ని సెల్ చేయాలన్నా బై చేయాలన్నా ఫండ్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్ గా కూడా బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్ లో ఇష్యూస్ ఎదుర్కొంటున్నారని యూజర్స్ సోషల్ మీడియా పరంగా వాళ్ళ ట్వీట్స్ అయితే షేర్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా బైనాన్స్ రిలేటెడ్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ కొత్తగా తీసుకొచ్చిన iOS యాప్ చేంజెస్ అండ్ ఈవెన్ ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తున్నారు. ఈ చేంజెస్ కారణంగా ఇండియాలో ఉంటున్న వాళ్ళు నాట్ ఓన్లీ బైనాన్స్ ఇతర క్రిప్టో ప్లాట్ఫామ్స్ ఏవేవైతే రెగ్యులేషన్స్ లో లేవని ఆర్బీఐ భావించిందో, బికాస్ ఆల్రెడీ December 28న చాలా క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ బైనాన్స్ కి షోకాజ్ నోటీసుల్ని ఆర్బీఐ వాళ్ళు పంపించడం జరిగింది. వాళ్ళు ఇల్లీగల్ గా ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు అండ్ మనీ లాండరింగ్ కూడా వాళ్ళు పాల్పడ్డారనే ఒక సందేహాలు కూడా ఫైనాన్స్ మినిస్ట్రీకి ఉండడంతో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఐటీ మినిస్ట్రీని ఆదేశించి ఆ పర్టికులర్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఒక URLs ని బ్లాక్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఆండ్రాయిడ్ అండ్ iOS లో మీకు ఈ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉండకపోతూ ఉండొచ్చు. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను క్లియర్ గా, ఎప్పుడైతే ఒక దేశంలో కొన్నిటి పరంగా సందేహాలుంటూ అండ్ కొన్ని ప్లాట్ఫామ్స్ పరంగా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంటుందో దెన్ ఆ సెగ్మెంట్ ని అవాయిడ్ చేయడం బెటర్. బికాస్ అల్టిమేట్ గా అక్కడ మనం ఎంత గెయిన్ అవుతున్నాం ఎంత లాస్ అవుతున్నాం అని పక్కన పెడితే ఏ టైంలో ఎలాంటి రూల్స్ మనకు వస్తాయని దాని కారణంగా మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయని ఒక భయం టెన్షన్ ఉంటుంది చూసారా, సరైన నిద్ర లేకుండా ఇది మన హెల్త్ నే పాడు చేస్తుంది. కాబట్టి నేను ప్రీవియస్ గాను చెప్పాను చాలా సార్లు అండ్ అగైన్ రిపీట్ గా చెప్తూ ఉన్నాను, క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ సెబీ అండర్ లోను ఆర్బీఐ అండర్ లోను ఫైనాన్స్ మినిస్ట్రీ అండర్ లోను
రన్ అవ్వట్లేదు. కాబట్టి మన గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్, స్ట్రాంగ్ యాక్షన్స్ ని వాటికి అగైనెస్ట్ గా తీసుకోవాలనే ప్రయత్నంలో మీ ఫండ్స్ బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు ఆ రిస్క్ తీసుకునే మైండ్ సెట్, నేను పెట్టిన డబ్బులు ఏమైనా పర్లేదు, నాకేం అది పెద్ద మ్యాటర్ కూడా కాదు, నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అన్నంత మీరు ఫైనాన్షియలీ స్ట్రాంగ్ గా ఉంటే తప్పించి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రిప్టోలో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి గ్లోబల్ మార్కెట్ లో ఏదో యుఫోరియా, ఎక్కడెక్కడో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నవారు కొన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ క్రిప్టోని ప్రమోట్ చేస్తూ ఉంటాయి. వాటిని నమ్మి క్రిప్టోలో మీరు డబ్బులు పెడితే ప్రెసెంట్ ఉంటున్న మన ఇండియన్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ లో మీరు కూడా ఇంపాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ కొన్ని క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ రీసెంట్ టైమ్స్ లో కంప్లీట్ గా షట్ డౌన్ అయ్యాయి. వన్ ఆఫ్ ద టాప్ క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్స్ క్లోజ్ అయిపోయాయి, కంప్లీట్ గా బ్యాంక్రప్సీకి ఫైల్ చేశాయి. అండ్ ఇంకొన్ని ఇల్లీగల్ గా వాళ్ళు ఇండియాలో బిజినెస్ చేస్తున్నారని వాళ్ళ మీద షోకాజ్ నోటీసులు వెళ్ళాయి. అండ్ మనీ లాండరింగ్ పరంగా కూడా వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ అది నిజమని తేలితే వాళ్ళ మీద ఇంకా కఠిన చర్యలు ఉంటూ ఆ ప్లాట్ఫామ్ ఇండియా నుంచి పర్మనెంట్ గా బ్యాన్ చేసే ఆలోచన కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే మనం ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన మనీ రిలేటెడ్ గా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కన్స్యూమర్ కోర్టు ద్వారా కార్వి డీమ్యాట్ అకౌంట్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ని క్లియర్ చేసుకునేందుకు ఒకరు ప్రయత్నిస్తూ ఉండడం, వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న 16 లక్షల డబ్బుల్ని రీఫండ్ చేయాలని, అండ్ దాంతో పాటు అడిషనల్ గా 60,000 రూపాయలుగా డబ్బుల్ని ఎంటైర్ కేస్ కి తను మానసికంగాను ఆర్థికంగాను ఖర్చు పెట్టినందుకు కంపెన్సేషన్ ఇవ్వాలనేలా హైదరాబాద్ కన్స్యూమర్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్ట్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కార్వి స్టాక్ బ్రోకింగ్ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ని హోల్డ్ చేస్తున్న 2 ఫ్యామిలీస్ వాళ్ళకి సంబంధించిన షేర్స్ వాళ్ళు తాకట్టు పెట్టకుండా కార్వి వాళ్ళే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. అది వాళ్ళకి సంబంధం లేకుండానే కార్వి వాళ్ళు అలా చేస్తూ వాళ్ళ డబ్బుల్ని నష్టం చేస్తూ ఉండడం, వీళ్ళు చాలా టైం నుంచి పోరాడుతున్నారు. ఈవెన్ సెబీ వాళ్ళు కూడా కస్టమర్స్ కి తెలియకుండా ప్లెజ్ చేసిన స్టాక్స్ ని అగైన్ కస్టమర్స్ కి ఇవ్వాలనేలా ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల తర్వాత కూడా కార్వి బ్రోకింగ్ వాళ్ళు ఆ పని చేయకపోతూ ఉండడం, మీరు వెంటనే ఆ పని చేయండి అని కన్స్యూమర్ కోర్టు వాళ్ళు లీగల్ గా చెప్తూ అడిషనల్ గా 60,000 రూపీస్ ఫైన్ ని కూడా కార్వి బ్రోకింగ్ పై విధించారు. సో మనకి ఎలాంటి ఇష్యూస్ ఉంటున్నా, ఈవెన్ మీ బ్రోకర్స్ తో కూడా ఇష్యూస్ ఉంటున్నా, మీరు కన్స్యూమర్ కోర్ట్ లో మీకు జరిగేది నిజంగా అన్యాయం అనిపిస్తే కన్స్యూమర్ కోర్ట్ లో మీరు కంప్లైంట్ ని ఫైల్ చేసి, ఆన్లైన్ లో కూడా కంప్లైంట్ ని ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేసి మీరు న్యాయాన్ని పొందే ప్రయత్నం చేయొచ్చు. అలా వదిలేయడం కంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ టైం తీసుకొని కంప్లైంట్ ఫైల్ చేయడం అనేది, ఇఫ్ మీరు డబ్బుల్ని పే చేసి అక్కడ నష్టపోయి ఉంటే, ఆర్ మీ డబ్బుల్ని ఇంకెవరైనా తెలియకుండానే మీ ప్రమేయం లేకుండా నష్టం చేసున్నా, మీకు సరైన సర్వీసెస్ కానీ మీరు కొన్న వాటి రిలేటెడ్ ఎక్కడ ఎలాంటి ఇష్యూ ఉన్నా కన్స్యూమర్ కోర్ట్ లో మీరు కంప్లైంట్ ని ఫైల్ చేయొచ్చు. దానికోసం మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చి నెంబర్ కైనా కాల్ చేయండి, లేదు ఇక్కడ రిజిస్టర్ ఆన్లైన్ హియర్ అని ఉంటుంది, ఇక్కడికి వచ్చానే మీరు మీ కంప్లైంట్ ని రిజిస్టర్ చేయొచ్చు. consumerhelpline.gov.in. ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ మనకు అక్విజిషన్ జరుగుతుంది. స్టాక్ నేను చాలా మంచిగా రియాక్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ రియాక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. జరుగుతున్నదాన్ని అర్థం చేసుకుంటే పొటెన్షియల్ ఏంటో మనకు కూడా అర్థం అవుతుంది. బట్ ఇదంతా మాట్లాడే ముందు ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోబోతున్నది ఒక లార్జ్ క్యాప్ స్టాక్, 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ గురించి. బట్ ఆఫ్ కోర్స్ 3 lakh crore, 5 lakh crore, 10 lakh crore అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అప్కమింగ్ డేస్ లో. సో ఇది ఒక లార్జ్ క్యాప్ అని గుర్తుంచుకోవాలి. 50%, 100% రిటర్న్స్ గురించి కాదు నేను చెప్తున్నాను. బట్ పొటెన్షియల్ అప్ సైడ్ ఉండడానికి, ఛాన్సెస్ ఉండడానికి మెయిన్ రీజన్ ఫ్రైడే మార్కెట్ అంతా క్లోజ్ అయ్యాక వీళ్ళు 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ చేశారు. క్యాపిటల్ ఫుడ్స్ ఈ కంపెనీని 5,100 crores పెట్టుకుంటున్నారని, అండ్ ఆర్గానిక్ ఇండియా ఈ కంపెనీని 1,900 crores పెట్టుకుంటున్నారని అప్డేట్ చేశారు. ఈ క్యాపిటల్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రధానంగా మీరు ఈ బ్రాండ్ చూస్తుంటారు కదా స్టోర్స్ లో, చింగ్స్ అని నూడిల్స్ ని, సాసెస్ ని వీటిని నమ్ముతూ ఉంటారు. రణ్వీర్ సింగ్ గారు కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా దీనికి. అండ్ ఈవెన్ స్మిత్ అండ్ జోన్స్ రిలేటెడ్ గా కూడా మీరు బ్రాండ్స్ ని అవుట్లెట్స్ లో చూస్తూ ఉంటారు. ఇది ఇంట్రెస్టింగ్ బికాస్ రెవెన్యూస్ ఆల్మోస్ట్ 770 crore దగ్గరగా వీళ్ళు సంపాదిస్తున్నారు విత్ ఎబిడా మార్జిన్ 20%. టాటా కన్స్యూమర్ కొంటే కూడా హయ్యర్ మార్జినే. అండ్ రెవెన్యూ 770 crores దగ్గరగా సంపాదిస్తున్న కంపెనీ. అండ్ ఈవెన్ ఆర్గానిక్ ఇండియా కూడా 370 crores సంపాదిస్తున్న కంపెనీ రెవెన్యూ పరంగా, అండ్ 18% మార్జిన్. ఈ రెండు కూడా టాటా కన్స్యూమర్ కంటే బెటర్ మార్జిన్స్, బెటర్ రెవెన్యూ అయితే కాదు. ఆబ్వియస్లీ ఇది చాలా పెద్ద కంపెనీ. మనం చూడాల్సింది ఏంటో తెలుసా, మరి అలాంటి రెవెన్యూ సంపాదిస్తున్న కంపెనీని ఏ వాల్యుయేషన్ లో వీళ్ళు అక్వైర్ చేశారు? ఆ వాల్యుయేషన్ తో చూస్తే టాటా కన్స్యూమర్ వాల్యుయేషన్స్ కంటే ఎక్స్పెన్సివ్ లో అక్వైర్ చేశారా, డిస్కౌంట్ లో అక్వైర్ చేశారా? డిస్కౌంట్ లోనే అక్వైర్ చేశారు రెండింటిని కూడా. సో రెండింటిని చేసిన అక్విజిషన్ డిస్కౌంట్ లో ఉంది. అండ్ టాటా కన్స్యూమర్ ఒక మేనేజ్మెంట్ చెప్పింది పర్టికులర్ గా ఈ క్యాపిటల్ ఫుడ్స్ రిలేటెడ్ గా ఒక హై
గ్రోత్ పొటెన్షియల్ ఉందని, వీళ్ళ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నంలో ఒక హై షేర్ రెవెన్యూ పరంగా అండ్ ఎబిటా పరంగా కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా కూడా ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళు గ్రోత్ పొటెన్షియల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేస్తూ ఉండడం, టాటా కన్స్యూమర్ రిలేటెడ్ గా స్టడీ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనుకుంటున్న వాళ్ళకి నియర్ టర్మ్ ఇది ఒక మంచి పాజిటివ్ పాయింట్ గా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. శ్రీలంక రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. శ్రీలంకన్ గవర్నమెంట్ వాళ్ళ అండర్ లో ఉంటున్న టెలికాం బిజినెస్ ని శ్రీలంక నేషనల్ టెలికాం పిఎల్సి ఈ బిజినెస్ ని November 10th ప్రైవేటైజేషన్ చేయబోతున్నాం, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయబోతున్నాం అని అప్డేట్ చేశారు. November 10th అప్డేట్ చేశారు. రీసెంట్ గా January 12 డెడ్ లైన్ అయిపోయాక ముగ్గురు పార్టిసిపేట్ చేశారని ఆ టెలికాం బిజినెస్ కోసం. అందులో ఒకరు రిలయన్స్ జియో అని వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ రిలయన్స్ జియో వాళ్ళకి అనేది ఎక్వైర్ చేస్తే దెన్ శ్రీలంకలో కూడా వాళ్ళు బిజినెస్ జియో పరంగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మేబీ ఆ రీజన్ కూడా రీసెంట్ టైమ్స్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ పరంగా పాజిటివ్ గా మూవ్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీ ఫాస్ట్ ట్యాగ్స్ డియాక్టివేట్ అవ్వబోతున్నాయి January 31st తర్వాత నుంచి. ఇది అందరికీ కాదు, ఎవరెవరైతే కంప్లీట్ కేవైసీ చేయకుండా ఫాస్ట్ ట్యాగ్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇలా డియాక్టివేట్ అవుతున్నట్లు NHAI వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మండే ఈ రోజు NHAI వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ప్రకారం వితౌట్ కంప్లీట్ కేవైసీ మీ ఫాస్ట్ ట్యాగ్ లో డబ్బులు ఆల్రెడీ లోడ్ అయినా అవి డియాక్టివేట్ అవుతాయని, యూజువల్ గా ఒకే కార్ కి మల్టిపుల్ ఫాస్ట్ ట్యాగ్స్ ని ఉంచుకుందాం అని ఇంప్రాపర్ గా కేవైసీని పెట్టి కూడా చాలా మంది ఫాస్ట్ ట్యాగ్స్ ని తీసుకుంటారు. వాటన్నిటిని అరికట్టాలనే ఆలోచనతో కేవైసీ నార్మ్స్ ని కంప్లీట్ గా లేటెస్ట్ గా కూడా అప్డేట్ చేస్తూ ఫాస్ట్ ట్యాగ్స్ లో కంప్లీట్ కేవైసీ చేసిన వాళ్ళకి మాత్రమే 31st January తర్వాత నుంచి ఓన్లీ ద లేటెస్ట్ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ షల్ రిమైన్ యాక్టివ్ అండ్ ప్రీవియస్ ఫాస్ట్ ట్యాగ్స్ విల్ బి డియాక్టివేటెడ్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ అని NHAI వాళ్ళు అఫీషియల్ గా స్టేట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఎన్ని తీసుకోన్నా లేటెస్ట్ గా తీసుకుంది కంప్లీట్ కేవైసీ చేసి తీసుకోన్నది మాత్రమే ఆన్ లో ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మీరు అసలు ఎన్ని ఫాస్ట్ ట్యాగ్లు వాడుతున్నారు అండ్ వాడుతుంటే లేటెస్ట్ గా తీసుకుంది ఏంటి అండ్ దాని కంప్లీట్ కేవైసీ ఉందా లేదా ఒకసారి మీరు ఎక్కడ తీసుకున్నారో అక్కడ చెక్ చేసేందుకు ప్రయత్నించండి. నెక్స్ట్ మాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 400 crores విలువ చేసే ఆర్డర్ వేరియస్ టైప్స్ ఆఫ్ పైప్స్ ని సప్లై చేయడం కోసం వీళ్ళకి లభించిందని చెప్తున్నారు. ఈ ఆర్డర్ తో కంప్లీట్ గా వీళ్ళ ఆర్డర్ బుక్ అన్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ 1300 crores దగ్గరగా ఉందని అండ్ నెక్స్ట్ 6 months లో ఈ ఆర్డర్ బుక్ మొత్తం అన్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. అనూహ్యంగా ఇవాళ మార్కెట్ పాజిటివ్ లో ఉన్న జొమాటో నెగిటివ్ లో ఉంది. దీని రిలేటెడ్ గా డేటా చూస్తున్నప్పుడు నియర్లీ 4.5 crore షేర్స్ దగ్గరగా 0.5% దగ్గరగా ఈక్విటీ ఇవాళ హ్యాండ్స్ మారినట్లయితే కనిపిస్తుంది. ఇది ఒక బిగ్ పోర్షనే. మరి ఎవరైనా ప్రీవియస్ గా హోల్డ్ చేస్తున్న ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సెల్ చేశారా, ఒకవేళ సెల్ చేస్తుంటే బై చేస్తున్నది ఎవరనేది NSE బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో ఎండ్ ఆఫ్ ద డే అప్డేట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 15,000 crore విలువ చేసే EPC ఆర్డర్ NLC ఇండియా దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. కానీ ఇది కొత్తగా లభిస్తున్న ఆర్డర్ ఏం కాదు. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ మార్కెట్ లో ఒక స్పెక్యులేషన్ వచ్చింది. 800 megawatts కి సంబంధించిన 3 పవర్ ప్లాంట్స్ ని BHEL వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేలా NLC వాళ్ళకి సంబంధించిన థర్మల్ పవర్ ప్లాంట్స్ లో BHEL వాళ్ళకి ఆర్డర్ వెళ్ళిందని అండ్ దాని వర్త్ 15,000 to 20,000 crores దగ్గరగా ఉంటుందని మార్కెట్ లో అప్డేట్స్ వచ్చినప్పుడు భారీగా స్టాక్ ఆల్రెడీ రియాక్ట్ అయింది. అండ్ దాని ఇప్పుడు అఫీషియల్ గా వీళ్ళు కన్ఫర్మ్ చేస్తూ ఉండడం స్టాక్ పెద్దగా మూవ్ లేదు. బట్ ఇది పాజిటివ్ బికాస్ ఈ ఒక ఆర్డర్స్ తోనే 15,000 crore వచ్చి యాడ్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా H1 లోనే వీళ్ళ ఆర్డర్ బుక్ 1,14,000 కోట్ల దగ్గరగా ఉంది. ఓవరాల్ ఇది ఒక బిగ్ ఆర్డర్ BHEL పరంగా. బట్ దానికి ఆల్రెడీ స్టాక్ రియాక్ట్ అయిందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఇది మీకు ప్రీవియస్ గాను చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను. January 20 ఈ సాటర్డే మనకి మార్కెట్ ఉంటుంది. లైవ్ ట్రేడింగ్ సెషన్ జరగబోతుంది. అందులో 2 సెషన్స్ ఉంటాయి. ఒక సెషన్ 9:15 నుంచి 10 o'clock వరకు జరుగుతుంది. ఆ 1 hour పాటు లైవ్ ఉంటుంది. అండ్ సెకండ్ ది 11:30 నుంచి 12:30 వరకు సేమ్ ఆ జనవరిలోనే సెకండ్ సెషన్ అనేది జరుగుతుంది. దీంతో డిజాస్టర్ రికవరీ సైట్ ఎలా పనిచేస్తుంది, ఏదైనా ఒక టైంలో టెక్నికల్ గ్లిచ్ వచ్చినప్పుడు NSE వాళ్ళ డిజాస్టర్ రికవరీ సైట్ ఎంత మేరకు హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది టెస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెల్కో నెంబర్స్ బెటర్ గానే కనిపిస్తున్నాయి. బట్ ఆల్రెడీ స్టాక్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ తో ఉంటుండడం స్టాక్ ఇవాళ పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదు. బట్ ఓవరాల్ నెంబర్స్ బెటర్ దాన్ మార్కెట్ ఎస్టిమేట్స్ ఏ ఉన్నాయి. అండ్ వార్డ్ విజర్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మార్జిన్స్ కొంత డ్రాప్ అవుతున్నా, రెవెన్యూస్ గ్రో అవుతుండడం, ప్రాఫిటబిలిటీ కూడా స్ట్రాంగ్ గా నమోదైంది. అండ్ డిమార్ట్ నెంబర్స్ రెవెన్యూ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు బికాస్ ప్రీవియస్ గానే Q3 సేల్స్ డేటాను అప్డేట్ చేశారు. బట్ మార్జిన్ సర్ప్రైజ్ చేశాయి. మార్జిన్స్ వీక్ గా ఉంటాయి అనుకుంటే స్టేబుల్ గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ ఫ్యాషన్ లైక్ జనరల్ మర్చెండైజ్ అండ్ apparel కేటగిరీలో రికవరీ పర్టికులర్ గా దివాళీ తర్వాత నుంచి
కనిపిస్తూ ఉందని. కాబట్టి అప్కమింగ్ నెంబర్స్ మనం బెటర్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే రీతిలో వీళ్ళు కామెంటరీ ఉంటుండడం మనం పాజిటివ్ గా చూడొచ్చు. బికాస్ ఈ లాస్ట్ Q3 సేల్స్ డేటా అప్డేట్ చేసినప్పటి నుంచి స్టాక్ 6 to 7% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ జెస్డైల్ వాళ్ళు కూడా నెంబర్స్ పోస్ట్ చేశారు. బీట్ చేసినది రెవెన్యూస్ కాదు, వాళ్ళ మార్జిన్స్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 4% మార్జిన్ ఇంప్రూవ్ అయింది, మీన్స్ 4% పెరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 10% పెరిగింది. వాళ్ళ మార్జిన్ యొక్క ట్రెండ్ ని గమనించిన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 12% ఉన్న మార్జిన్ కాస్త 14, 15, రీసెంట్ క్వార్టర్ లో 18, ఇప్పుడు 22.8% మార్జిన్ ని నమోదు చేయడం జెస్డైల్ పరంగా ఒక సర్ప్రైజ్ లా కనిపిస్తుంది. అండ్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇవి కూడా బెటర్ గా ఉన్నాయి. ఇవి ఓవరాల్ మార్కెట్ లో ఉంటున్న నెంబర్స్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇవాళ ఫస్ట్ అవర్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ తర్వాత కూడా కొంత కన్సాలిడేషన్ ఆ రేంజ్ లో కనిపించిన లెవెల్ 22,070 ఫాలో అవుతున్నప్పుడు కూడా ఆ రేంజ్ దగ్గరకు వస్తున్నప్పుడు కాషియస్ గా ఉండాలి. ఇన్ కేస్ అక్కడ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ కి వస్తే 22,190, ఒకవేళ బ్రేక్ డౌన్ సైడ్ కి వస్తే 21,930. అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ 48,460, డౌన్ సైడ్ 47,950. రేంజ్ నేను మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలోనే, మార్కెట్ డైరెక్షనల్ గా వెళ్తుందని బిలీవ్ చేస్తున్నాను కాబట్టి రేంజ్ బౌండ్ లెవెల్స్ ని మార్కెట్ లో డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, పర్టికులర్ గా 22,250 అరౌండ్ కన్సాలిడేట్ అవుతుంది అని అనుకుంటే దాని అప్పుడు మనం రేంజ్ ని అగైన్ ప్రీవియస్ గా అనుకున్నాం కదా, ఈ రేంజ్ లో ఉంటున్నప్పుడు ఒక 500 పాయింట్ రేంజ్ ని అలా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అగైన్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు అలర్ట్ అయి మళ్ళీ ఈ రేంజ్ నుంచి పక్కకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎల్స్ ఏమవుతుంది, జస్ట్ ఇమాజిన్ మనం ప్రీవియస్ గా అలా మార్చుకోకుండా ఇవాళ కూడా అలా బ్లైండ్ గా 22,000 కాల్స్ ని హోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాటికి అడ్జస్ట్మెంట్స్ చేయడం ఫర్దర్ గా ఇంకొక 200 పాయింట్స్ మూవ్ అయితే కష్టం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మార్కెట్స్ బ్రేక్అవుట్ అవుతున్నాయి అనుకుంటున్న సందర్భాల్లో రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో పక్కన పెట్టాల్సి ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.